క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయం వచనం వచ్చేసరికి 19వ వచనం చదువుకుందాం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. జాగ్రత్తగా ఈ మాటలు మీరు మనసులో పెట్టుకొని కొన్ని మాటలు మనం దేవుని గ్రంథంలో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మీరు గమనించండి, క్రైస్తవులను పిలువబడుతున్న వారు అబద్ధాలు చెప్పకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవులని పిలువబడుతున్న వారు అబద్ధాలు చెప్పకూడదు. రెండవ మాట ఏం చెబుతున్నాడంటే జగడములు పెట్టకూడదు. ఇక్కడ అన్నదమ్ములను ప్రస్తావన చేశాడు, కానీ క్రైస్తవుడని పిలువబడుతున్నవాడు ఎవ్వరికి గొడవలు పెట్టకూడదు. ఒకటి, అబద్ధాలు చెప్పకూడదు. రెండవది, ఒకళ్ళకి గొడవలు పెట్టకూడదు. అవునా? ఈ లక్షణం దేవునికి ఇష్టమైనదా కాదా అనేది మనం చూడగలిగితే దేవునికి అసహ్యమైనటువంటి లక్షణాలలో ఇదొక తత్వం. పైన 16వ వచనంలో యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు, అంటే నచ్చనవి అని మాట్లాడుతున్నాడు. ఈ అబద్ధం చెప్పటము ఏమండి, ఒకరికి గొడవలు పెట్టేటటువంటి తత్వం దేవునికి ఇష్టమైనదా కాదా ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైనటువంటి క్రియ కాదని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి దేవునికి ఇష్టము కానటువంటి ఈ క్రియ క్రైస్తవుడు అనుసరించొచ్చా? మీరు ఆలోచన చేయండి. క్రైస్తవుడు అనేవారు ఎవరైనా, స్త్రీ పురుషులు, సహోదరులు సహోదరీమణులు ఎవరైనా సరే, దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారు క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులు. క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు ఒకటి, అబద్ధాలు చెప్పకూడదు. రెండవది, సహోదరుల మధ్య, నీ కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా ఒక మనిషికి మరొక మనిషితో జగడాలు పుట్టించేటటువంటి మాటలు నువ్వు చెప్పటానికి వీల్లేదు. ఇది గమనించవలసినటువంటి అవసరత నేడు క్రైస్తవ సంఘానికి ఉంది. ఈరోజు ఎలా మారిపోయింది క్రైస్తవ్యం అని అంటే, ఇక్కడ వాక్యం వింటున్నారు, సమాజంలోకి వెళ్ళిపోయి తమకు నచ్చినట్టుగా బ్రతకటానికి ఈరోజు భక్తి అనే వేషాన్ని ధరించుకొని ఎవరిని మోసం చేస్తున్నారంటే సాక్షాత్తు జీవము కలిగినటువంటి దేవుణ్ణే మోసం చేసేటటువంటి పరిస్థితిలోనికి ఈరోజు క్రైస్తవ్యం దిగజారిపోతూ ఉంది రోజు రోజుకి. ఎందుకు ఇలా మారిపోతుంది, ఎందుకు ఇలా క్రైస్తవులు అనేవారు దిగజారిపోతున్నారు అనేది మనం చూడగలిగితే వారిలో ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి లేకపోవటం. రెండవది, దేవుని ఉన్నతమైన మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలన్న తపన వాళ్ళలో లేకపోవటం. ఒక జ్ఞాని ఏం చేస్తాడంటే, ఒక తెలివైనడు ఏం చేస్తాడంటే తెలివి కలిగిన మాటలే వింటాడు. ఒక జ్ఞాని జ్ఞానం కలిగిన మాటలే వింటాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం. అసలు వాళ్ళ చెవి ఏం చేస్తుందంటే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో జ్ఞానుల చెవి తెలివిని వెదుకును. చూసారండి, ఒక తెలివైనడు ఏం చేస్తాడు, తెలివి కలిగిన మాటలు ఎవరు చెబుతారా అని వెతుకుతాడంట, ఎక్కడ మంచి మాటలు చెప్తారు. ఒక వ్యాధిగ్రస్తుడు గినక తన వ్యాధిని తగ్గించుకోవడానికి ఎక్కడ మంచి హాస్పిటల్ ఉందని వెతికినట్టుగా ఒక జ్ఞాని ఏం చేస్తాడంటే మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ చెబుతారు, అది లోకపరమైనటువంటి జ్ఞాన విషయంలో ఆలోచన చేస్తే ఒక పిల్లాడిని స్కూల్లో జాయిన్ చేసేటటువంటి తల్లిదండ్రులు ఏ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మంచి పాఠాలు ఎక్కడ నేర్పుతారు, మంచి క్రమశిక్షణ ఎక్కడ దొరుకుతుంది అనే భావనతో ఆయా స్కూళ్ళ గురించి తెలుసుకొని ఏ స్కూల్ బాగుంటుందో, ఏ స్కూల్లో అయితే మంచి జ్ఞానం వస్తుందో ఆ స్కూల్కి తీసుకెళ్ళి పిల్లల్ని జాయిన్ చేస్తారు. అది జ్ఞానవంతులు చేస్తున్నటువంటి పని. కానీ దేవుని మహాజ్ఞానం నేర్చుకునేటటువంటి తన పిల్లల గురించి చెబుతున్నాడు కదా,
నెక్స్ట్ మాట అంటున్నాడు, జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించుకుంటుంది అంటున్నాడు. నిజంగా నువ్వు వివేకం కలిగిన వాడివైతే, జ్ఞానివైతే, జ్ఞానం కలిగిన మాటలు సంపాదించుకుంటావు. ఎందుకంటే అవి జీవం కలిగినవి. జీవం కలిగిన మాటలు వినడానికి వస్తావు. జీవం కలిగిన మాటలు ఎక్కడ చెబుతున్నారని పరుగులు ఎడతావు. కానీ నేడు క్రైస్తవ్యం తెలివి కలిగిన మాటలు, జ్ఞానం కలిగిన మాటలు, నిత్య జీవానికి మూలమైనటువంటి మాటలు వినేటటువంటి భావన ఈరోజు క్రైస్తవ సంఘాలలో లేదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకయ్యా సంఘం దేవుని మాట వినట్లేదు? ఎందుకయ్యా తెలివి కలిగిన మాటలు వినటానికి సంఘం ప్రోత్సహించట్లేదు అని అంటే, ఎందుకు పురుకొల్పుకోలేకపోతున్నారు అని అంటే, అక్కడ ఇర్మియా ప్రవక్త చేత ఒక మాట రాయించండి గ్రంథంలో 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఎందుకు వాళ్ళు వినలేకపోతున్నారు ఆ మాటలు? విందురని నేను ఎవరితో మాట్లాడేదనో, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తోసేసుకుంటున్నారు, వద్దనుకుంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం వినట్లేదు క్రైస్తవులు. ఎందుకంటే దేవుని తెలివి కలిగిన మాటలు, జ్ఞానం కలిగిన మాటలు వినటానికి వారికి సంతోషం లేదు. ఎందుకయ్యా దేవుని మాట అంటే వారికి సంతోషం లేదు? ఆలోచన చేయండి. దేవుని మాట అంటే ఎందుకు సంతోషం లేదు ఈనాడు క్రైస్తవ్యానికి? దేవుని మాట అంటే సంతోషము లేదు అని అంటే, ఏదో అంటే వాళ్ళకి సంతోషం ఉంది. ఏదంటే వాళ్ళకి సంతోషం? దేనిని బట్టి మనిషి సంతోషిస్తున్నాడు? దేని మీద ఆధారపడి సంతోషించి తెలివి కలిగినటువంటి మాటల్ని పక్కన పెడుతున్నాడు? బైబిల్ చెప్పాలి, మనం కాదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం, ఏ మాటలను బట్టి దేవుని మాటను తృణీకరించుకుంటున్నారు, ఏ మాటను బట్టి దేవుని వాక్యాన్ని తోచిపుచ్చుకుంటున్నారో. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. చూడండి ఏమంటున్నాడు, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. అంటే ఒక అబద్ధాన్ని వినేంతగా ఇదిగా నిజాన్ని వినడం మనిషి. అవునంటారా కాదంటారా? ఒక అబద్ధాన్ని వినేటప్పుడున్నంత ఇంట్రెస్ట్ నిజం చెబితే మనిషి వినడు. కానీ ఈ మాటలు ఎవరు మాట్లాడతారు? చెడు నడవడి కలిగిన వాడు చెడ్డ మాటలు మాట్లాడతాడు. అవునా? అంతే కదండి. చెడు నడవడి కలిగిన వాడు ఏ మాటలు మాట్లాడతాడు? మంచి మాటలు మాట్లాడతాడా? హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అన్నాడు ప్రభువారు. కనుక ప్రియమైన దేవుని వారులారా మాకు గమనించండి, చెడు నడవడి కలిగిన వాడు దోషపు మాటలు వింటాడు. అంటే ఆ మనిషి వాక్యాన్ని వినడు. అంటే చెడు ప్రవర్తన కలిగిన వాడు తెలివి కలిగిన మాటలు వినడు. మరి ఏ మాటలు వింటాడు? దోషపు మాటలు, తప్పుడు మాటలు, నిన్ను నాశనం చేసే మాటలు, చెడ్డ మాటలు, అవి మాత్రం వింటారు గంటల తరబడి కూర్చొని. కానీ తెలివి కలిగిన మాటలు ప్రకటిస్తుంటే ఆ మాటలు వినటానికి వాళ్ళ మనసు సిద్ధపరుచుకోరు. ఆ మాటలు వినటానికి వాళ్ళకి సంతోషం లేదు. మరి ఏ మాటలు వినటానికి సంతోషం ఉంది? గంటల తరబడి అరుగుల మీద కూర్చొని, గంటల తరబడి ఆయా కుటుంబాల దగ్గర చేరి, గంటల తరబడి అక్కడక్కడ కూర్చొని చెడ్డ మాటలు వినటానికి మనిషికి తీరికుంది. కానీ తెలివి కలిగిన మాటలు వినటానికి మనిషికి తీరిక లేదు అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. మరి చెడ్డ మాటలు మాట్లాడుతున్న వారంతా ఎవరు అని అంటే ఏమంటుంది బైబిల్? చెడిపోయిన వారాళ్ళు, దుష్ట సంబంధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు, వాళ్ళు అబద్ధికులు అంటున్నారు. అసలు ఈ సంతానం అంతా ఎవరి సంతానం? దేవుని మాట వినకుండా ఈ చెడ్డ మాటలకు అలవాటు పడిపోయి చెడు మాటలు వినేవారు, చెడు మాటలు చెప్పేవారు, వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టి కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నటువంటి ఈ స్వభావం కలిగిన స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి సంతానం అని అంటే ఇక్కడ అంటున్నాడు అబద్ధికుడు అని మాట్లాడుతుంది గ్రంథం. ఎవరు అబద్ధికుడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఉన్నాడు. వాళ్ళ తండ్రి ఎవరో? అలాంటి స్వభావం కలిగినటువంటి పిల్లలకు తండ్రి ఎవరో? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువారు చెబుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. ఏమండి, చెడ్డ మాటలు మాట్లాడేవారు, దేవుని మాట విననటువంటి వారు, తప్పుడు మాటలు మాట్లాడేవారు, వీళ్ళ మీద సాడీలు చెప్పేవారు, వీళ్ళకి గొడవలు పెట్టేటటువంటి అబద్ధపు పనికి మాలిన మాటలు, చెడ్డ మాటలు చెబుతున్నటువంటి స్వభావం కలిగినటువంటి వారు దేవుని పిల్లలు కాదు. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన వాళ్ళు దేవుని పిల్లలు అయిపోరు. మరి ఎవరి పిల్లలు వీళ్ళు?
మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి అంటే వాడి దురాశలను పిల్లలుగా మీరు నెరవేరుస్తున్నారు. అదేనా మాట్లాడుతున్నాడు అక్కడ. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు మీ తండ్రి. ఎవరైతే అబద్ధాలు చెబుతున్నారో, ఎవరైతే మోసపూరితమైనటువంటి భావజాలాలు కలిగి ఉన్నారో, ఆ చెడ్డ మాటలు వినటానికి అలవాటు పడిన వారందరూ కూడా సత్యమైన మాటలు వినరు. సత్యమైన మాటలు వినటానికి తమ మనసును సిద్ధపరుచుకోరు. దేవుని మందిరానికి కూడా వచ్చినా ఎలా కూర్చుంటారో తెలుసండి వాళ్ళు. వచ్చినా చూస్తారు ఒక మాట. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎలా కూర్చున్నారో తెలుసండి. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. మరి చూపించాలి మీకు. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి ఎలా వచ్చి కూర్చుంటారు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం నుంచి చూడండి ప్రియులారా. ఇట్లాంటి స్వభావం కలిగినటువంటి వారు దేవుని మందిరానికి వచ్చినా వాళ్ళ స్థితి గురించి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. నువ్వెంతైనా చెప్పు, నువ్వెంత చెప్పినా వాళ్ళు కేవలం వింటారంతే. వినేసి వెళ్ళిపోయి తమకు నచ్చినట్టుగా బ్రతకటానికి అలవాటు పడిపోయారు వీళ్ళు. అందుకే నువ్వు చెబుతున్నటువంటి తెలివైన మాటలు వాళ్ళు వినరు. నువ్వు చెబుతున్న జ్ఞానం కలిగిన మాటలకు వాళ్ళు చెవి యొగ్గరు. మరి దేనికి చెవి యొగ్గుతారు వీళ్ళు? దేనికి చెవి యొగ్గుతారు? చెడ్డ మాటలకు చెవి యొగ్గుతారు. మరి చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారని ఎవరికి తెలుసు? ఎవరో తెలుసు? ఎవరు లేరని మీరు మాట్లాడుకుంటారు. నాకు వినపడకపోవచ్చు, మీ పక్కింటి వాళ్ళకి వినపడకపోవచ్చు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలియకపోవచ్చు మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ మీరు నేను మాట్లాడుతున్న మాటలన్నీ ఎవరింటున్నారు? ఒకనాడు ఇశ్రాయేలీలందరూ ఒక మైదానంలో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇప్పుడు దేవుడు వింటున్నాడు అనమాట. అబ్బా, నా పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి అని చెప్పేసి దేవుడు చెవి పెట్టాడు వాళ్ళ పక్కన. ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్కసారి చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎవరు చెవి యొగ్గింది? దేవుడు చెవి యొగ్గి ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన వారి మాటలు విని ఉన్నాను. చాలండి. ఏం మాట్లాడుతున్నారంటే అండి, పనికి మాలిన మాటలంటే ఏమ్మా? పనికి మాలిన మాటలు ఎదురు కూర్చున్న వాళ్ళు చెప్పండి. పనికి మాలిన మాటలంటే ఏంటి? దేనికి ఉపయోగం లేనివి, నిర్జీవమైనటువంటి మాటలు. ఏమంటే పనికి మాలిన మాటలు వినటానికి మనిషికి సమయం ఉంది, కానీ పనికొచ్చే మాటలు చెబుతుంటే వినటానికి మనసు ఉందా మనిషికి? ఎక్కడన్నా కూర్చున్న స్త్రీలను చూడండి, గంటల తరబడి కూర్చొని మీకు కోపం వచ్చిన మాట చెప్పమంటారా? 4-5 స్త్రీలు ఒక సాట కూర్చుంటే ఎప్పుడుదో ఒక కొంప ముంచే మాటలే తప్ప, ఏమండి ఒక కొంపను బాగు చేసే మాట మాట్లాడతారా? ఒక ఫ్రెండ్కి ఒక సమస్య వచ్చింది. వస్తే ఆడన్నాడంట, ఆ ఫ్రెండ్తో చెప్పాడంట, ఆడి ఫ్రెండ్తో, ఒరే నాకు ఈ సమస్య వచ్చిందిరా, ఇది నీకు నాకు దేవుడు తప్ప ఎవడికి తెలియకూడదురా ఈ సమస్య అని చెప్పి ఆడికి చెప్పిండు. ఇదే మాట ఇంకొక స్నేహితురాలు ఉంటే ఆ స్నేహితురాలు కూడా చెప్పాడు. ఫ్రెండు ఈ సమస్య వచ్చింది నాకు, ఈ సమస్య నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు, ఎవరికి చెప్పమా. కానీ ఈ స్త్రీ ఫ్రెండ్కి చెప్పాడు, పురుష ఫ్రెండ్కి చెప్పాడు. పురుష ఫ్రెండు ఎవరికి చెప్పలేదండి, తనలోని దాచుకున్నాడు. కానీ స్త్రీ ఫ్రెండు విన్నది. సరేరా ఫ్రెండ్, నువ్వు చెప్పినట్టు చేస్తా అన్నది, విన్నది. మరి విన్న కాడ నుంచి మరి గ్యాస్ ప్రాబ్లం కదా వాళ్ళకి. మరి విన్న చెవులో పడింది కనుక చెప్పకపోతే మరి ఇంతలా ఉబ్బుద్ది అనుకుంటా వాళ్ళకి. వెంటనే ఈ విన్న మాట దాని ఫ్రెండ్కి చెప్పింది. అదేమో తక్కువ దాని ఫ్రెండ్కి చెప్పింది, అదేమో తక్కువ దాని ఫ్రెండ్కి చెప్పింది. తెల్లారపాటికి ఊరు గవినికి చేరింది, ఆ చివరికి అంచుకు చేరిందంటే వెళ్ళిపోయింది. స్త్రీల్లో ఉన్న స్వభావం చూడండి. పురుషుడు పొరపాటును కూడా చెప్పడు. స్త్రీలకి తను తెలిసిందంటే
మరి అది మంచి మాట, చెడ్డ మాట, చెప్పొచ్చా, చెప్పకూడదా? ఒకవేళ ఇది చెబితే ఈ కుటుంబానికి ఏమన్నా ప్రమాదం ఉందా, ఈ వ్యక్తికి ఏమైనా ప్రమాదం ఉందా, ఒకవేళ ఈ చెప్పటం వల్ల నాకేమన్నా ప్రమాదం ఉందా అన్న సెన్స్ లేదండి ఈరోజు చాలామందికి. ఉందంటారా? ఉందా? ప్రత్యేకించి మా మీద పడి ఏడవటం తప్ప రెండోది లేదు అనుకోమోకండి. ఎందుకంటే స్త్రీకి ఉన్న స్వభావం అది. తనకు తెలిసింది తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పకపోతే గొంతులో ముద్ద దిగదు, పడుకున్నా నిద్ర రాదు స్త్రీకి. పురుషుడు మాత్రం అలాగే దాచుకుంటాడండి లోపల, పొరపాటుని చెప్పడం. దాని సమయం వచ్చినప్పుడు చెప్పాలా వద్దని క్యాలిక్యులేషన్ చేసుకున్న మైండ్లో ఇప్పుడైనా చెప్పకపోతే దీనికి పరిష్కారం దొరకదు అనుకున్నప్పుడే బయటకు తెస్తాడు దాన్ని. స్త్రీ అలా కాదు. అవతాడోడు కొంప కూలిపోయినా పర్లేదు, ఆ చెప్పటం దానివల్ల దీని కొంప మునిగిపోయినా పర్లేదు, కానీ ఇది మాత్రం చెప్పటం మాత్రం ఆపదు, చెప్పేస్తుంది. ఆలోచన చేయండి. అందుకే దేవుడు రాయిస్తున్నాడు, ఇదిగో నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు అని మాట్లాడుతున్నాడు దేవుడు. మళ్ళీ అంటున్నారు కదా, దేవుడు క్వశ్చన్ చేస్తే, ఏమ్మా ఎందుకు ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, ఎరా బాబు ఎందుకు మీ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు అని దేవుడు ప్రశ్నిస్తే వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తున్నారు తెలుసండి? మేము ఏం చేసాం, మేము ఏం మాట్లాడాం, మేమైనా కొత్త మాటలు మాట్లాడామా? అందరం మాట్లాడుకున్నాయి మేము మాట్లాడుకున్నాం, అందరూ అనుకున్నాయి మేము విన్నాం. అలా సమర్థించుకుని వాళ్ళేరే వాళ్ళ బోళ్ళంతమంది ఉన్నారు సమాజంలో. అందుకే ఆయన అంటున్నాడు కదా, చూడండి, తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారి మాటలు వినటం తప్పు చేస్తున్న వారికి సంతోషం అంటండి. అందుకే దేవుడు తన గ్రంథంలో ఒక విలువైన మాట రాయించాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఎలాంటి మాట రాయించాడో ఈ తప్పుడు మాటలు, చెడ్డ మాటలు మాట్లాడుతున్న వాళ్ళ గురించి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో, కొండెగాని మాటలు రుచిగల భోజనం అంటండి. ఏమంటే తప్పుడు మాటలు ఎలా ఉన్నాయంట ఈయన వాళ్ళకి? ఏమండి తప్పుడు మాటలు ఎలా ఉన్నాయంట? మంచి బిర్యానీ తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ తప్పుడు మాటలు వినటం అంత రుచిగా ఉన్నాయంట. ఎవరికండి? కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోనికి దిగిపోవును. అబ్బా ఎంత 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 హ్యాపీగా ఉందో వాళ్ళకి మనసుకు. చూడండి, అంటే తప్పుడు మాటలు ఎవరైనా చెబుతుంటే ఆ తప్పుడు మాటలు వినేవారికి ఎలా ఉన్నాయంటే ఈ మాటలు చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉన్నాయంటే ఈ మాటలు. అంటే ఒక రుచికరమైన పదార్థం తింటే ఎంత మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, ఎంత సంతోషపడతామో, అలాంటి సంతోషమే ఈ చెప్పుడు మాటల వలన, తప్పుడు మాటల వలన మనిషికి ఆహ్లాదం కలిగిస్తుంది అని బైబిల్ మాట్లాడుతుంది. ఎందుకు సంతోషం దాంట్లో? మీకు ఏంటి లాభం దానివల్ల? దేవుడేమో నా మాట వింటే నీకు సంతోషం అన్నాడు, నా మాట వింటే మీకు నిత్యజీవం అన్నాడు. కానీ మనిషి ఏమంటున్నాడు అంటే, దేవా నీ మాటలు వింటే మాకు కఠినంగా ఉన్నాయ్యా, నీ మాటలు వద్దు, నీ మార్గం వద్దు, నీ జ్ఞానం వద్దు, మాకు మరి ఏం కావాలి? మాకు తప్పుడు మాటలు, చెడ్డ మాటలు అంటే మాకేమో హ్యాపీ అంటున్నారు. వద్దొద్దు, ఆ మాటలు వింటే మీరు నాశనం అయిపోతారని దేవుడు నా మాటలు వినండి రా బాబు అని అంటే మనుషులు ఏమంటున్నారు చూడండి. యోబు గ్రంథం మనుషులు ఏమంటున్నారు చూడండి, మనుషుల యొక్క ఆలోచన భావజాలం ఎలా ఉందో చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చూడండి. చూడండి ఏమంటాడు, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకక్కరలేదు. ఏమంటున్నారండి? ఒరే నాన్న, చెప్పుడు మాటలు మీరు వినొద్దురా, తప్పుడు మాటలు రవి, అవి వినొద్దు, వాటిలో సంతోషం లేదు మీకు. ఒకవేళ రుచిస్తున్నాయేమో ఈరోజు నీకు, వాళ్ళు ఎవరి కుటుంబం గురించో నీకు చెబుతుంటే నీకు ఈరోజు ఆనందం కలుగుతుందేమో, రేపు నీ కుటుంబం గురించి వాళ్ళు చెప్పుకుంటారా? నీకెందుకు రా కుటుంబం జోలి, నీకెందుకు రా వాడు చెప్పినటువంటి చెప్పుడు మాటల గురించి, అవి అలాంటి వినమాకు నువ్వు అని దేవుడు చెప్తుంటే వీళ్ళు అంటున్నారు కదా, మాకు అవే కావాలి కానీ మాకు ఇవ్వద్దు అంటున్నారు. మాకు ఆ జ్ఞానమే కావాలి కానీ మన ఈ జ్ఞానం మాకు వద్దు అంటున్నారు వీళ్ళు. మరి ఏం చేయాలి? ఎలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏమండి ఎలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారండి? ఇలాంటి వాళ్ళు ఎక్కడుండి చెబుతారు ఇలాంటి మాటలు? ఇలాంటి వాళ్ళు ఎక్కడుండి చెప్తారు తెలుసా అండి? చూద్దాం ఒకసారి. లేవియాకాండం 19వ అధ్యాయం. ఏమంటే చెప్పుడు మాటలు చెప్పేవారు, కొండాలు చెప్పేవారు, కుటుంబాలను కూల్చేవారు. చూద్దాం ఒకసారి. లేవియాకాండం 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీ ప్రజలలో అంటే తప్పుడు మాటలు మాట్లాడుచు ఇంటింటికి తిరుగుతారంటే ప్రభు ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే తిరగకూడదు అన్నాడు.
అసలు ఇంటింటికి నువ్వు తిరగకూడదు. పురుషుడైనా స్త్రీ అయినా ఇంటింటికి తిరగకూడదు. నీకేంటి పని? ఇంటింటికి తిరగాల్సిన అవసరం ఏంటి నీకు? అసలు ఇంటింటికి ఎవరు తిరుగుతారు? ఇంటింటికి ఎవరైనా తిరిగేది? భిక్షాటం చేసేవాడు ప్రతిరోజు ఆడు బతుకుదేరు కోసం ఇంటింటికి తిరుగుతాడు. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న వేది చూస్తే మనం జాగ్రత్తగా, నీ ప్రజలలో కొండెములాడుచు. కొండేలంటే, కొండేలు చెప్పటం అంటే కొండేలు చెప్పటం. అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ. ఇప్పుడు ఫస్ట్ రాము వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళాను అనుకోండి. నేను కొండేలు చెప్పండి అనుకోండి కాసేపు. ఇప్పుడు రాము వాళ్ళ ఇంటికి వెళ్ళా. రాము దగ్గరికి వెళ్ళి, ఏమండి పలానా వెంకటేశ్వరరావు ఎలా అంటండి, పలానా వాళ్ళు ఎలా అంట అని ఇక్కడ చెప్తా. ఇక్కడ నుంచి మళ్ళీ పక్కన వెంటనే చండీగారు వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, రాము అండి అబ్బో పెద్ద వేస్ట్ అండి, ఆయన అట్టండి, ఆయన ఇట్టండి అని ఇప్పుడు ఆయన ఇంటికి చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఆడకి వెళ్ళిన తర్వాత అబ్బో వీళ్ళిద్దరు పెద్ద ఇదండి అని వెళ్తారు గురించి చెప్పామనుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుంది అది? మీరు లేనప్పుడు ఎలా అన్నారండి మిమ్మల్ని? వాళ్ళు లేనప్పుడు ఎలా అన్నారండి మిమ్మల్ని? ఒక క్రైస్తవుడై ఉండి వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పొచ్చా? మీరు చెప్పండి. అబద్ధాలు చెప్పొచ్చా? అబద్ధాలు చెప్పొచ్చా? అబద్ధాలు చెప్పకూడదని బైబిల్ చెప్పింది కదా. మరి బైబిల్ చెప్పిన తర్వాత కూడా మన ప్రవర్తన మార్చుకోకుండా మందిరానికి వస్తే ఏంటి లాభం? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి క్రైస్తవయమ్మ. దేవుడు ఎప్పుడో చరిత్రలో చెప్పాడు, నీ ప్రజలలో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇంటింటికి తిరిగేవారు ఉంటారని చెప్పాడు దేవుడు. కానీ తిరగకూడదని చెప్పాడు అక్కడ. ఇట్లాంటి స్వభావం నీకున్నా నువ్వు తిరగొద్దు. మరి ఏం చేయాలి? తిరగకుండా ఎందుకు వాళ్ళు తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు చూద్దాం ఒకసారి. ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నారు చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. ఎందుకు తిరుగుతున్నారు చూడండి. 20వ అధ్యాయం 19 చూడండి. చూడండి ఏం చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి మీరు. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకు. ఎందుకు తిరుగుతున్నారంటే వీళ్ళు పరుల గుట్టు బయట పెట్టడానికి. పలానోళ్ళు ఎలాంటి వాళ్ళు, పలానా ఆడది ఎలాంటిది, పలానా ఫ్యామిలీ ఎలాంటిది, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని లేని పోని సాడీలు చెప్పేసి కుటుంబాల మధ్య ఏం చేస్తున్నారండి వీళ్ళు? గొడవలు పెడుతున్నారు. ఈరోజు ఒక మాట చెప్పమంటారా? తప్పు చేసి పాడైపోతున్న కుటుంబాల కంటే చెప్పుడు మాటల వలన భార్యాభర్తల బంధం విడిపోతుంది. ఇద్దరు స్నేహితుల మధ్య బంధం తెగిపోతుంది. కొన్ని కుటుంబాల మధ్య ఉన్న సంబంధం విడిపోతుంది. అవునా కాదా? కేవలం దేనివల్ల ఇదంతా? చెప్పుడు మాటల వలన. మరి చెప్పుడు మాటలు చెప్పకూడదని బైబిల్ క్లారిటీ ఇస్తుంది. చెప్పకూడదని కూడా మనకు తెలుసు, అయినా మనం చెబుతాం. మరి చెబితే దేవుడు ఊరుకుంటాడా? ఇలాంటి వాళ్ళని ఊరుకోడని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, ఏమన్నా నిజంగా మనలో యథార్థత ఉంటే, నిజంగా మనం క్రైస్తవులం అయితే, ఇప్పుడు వినకూడని ఒక విషయాన్ని మనం విన్నాం, చూడకూడని విషయాన్ని ఒకటి చూసాం మనం. నిజంగా నాలో యథార్థత ఉంటే, నేను నీతిమంతుడినైతే నేనేం చేస్తా? పొరపాటున ఎవడో ఏదో తప్పు చేశాడు నేను చూసా, పొరపాటున ఎవరినో ఏదో అన్నారు నేను వినేశా. నిజంగా నేను యథార్థవంతుడినైతే, నీతిమంతుడినైతే, దేవునికి ఇష్టమైన వాడినైతే, సాటి మనిషిని ప్రేమించేవాడినైతే ఏం చేస్తానో తెలుసా అండి? బైబిల్ చెప్పాలా మాట చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. చూడండి కింద 2వ లైను, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును అన్నాడు. ఎవ్వడికి చెప్పడంటాడు. ఒకవేళ నీ పొరుగు వారిని గురించి ఏదైనా వినకూడదు నువ్వు విన్నా, చూడకూడదు నువ్వు చూసినా, సాటి మనిషిని నువ్వు ప్రేమించే తత్వం నీకుంటే నువ్వేం చేస్తావు? ఆ సంగతిని, ఆ విషయాన్ని ఏం చేస్తావు? హృదయంలో పెట్టుకొని దాచుకుంటావు. కానీ తెలిసినటువంటి మాటను, చూసినటువంటి ఆ క్రియను 10 మందికి చెప్పి నువ్వు చాటింపేసి ఆ మనిషి విలువ లేకుండా చేస్తున్నావంటే మరి నిన్నేమనాలి? బైబిల్లో మరొక మాట ఉందండి. కీర్తనల గ్రంథం చాలా బ్రహ్మాండమైన మాట మాట్లాడుతున్నా చూడండి. 15వ కీర్తనలో దేవుని మందిరంలో నివసించే వారు ఎవరు అనే సందర్భంలో ఆయన మాట్లాడుతుంటున్నాడు. 2వ వచనము 3వ వచనం చూడగలిగితే
పైన మొదటి లైను 3వ లైన్ చివరి లైన్ చదివితే, యథార్థమైన ప్రవర్తన కలిగిన నీతిమంతులు తమ పొరుగువాని మీద నిందమోపుడు. నిజంగా యథార్థవంతుడు నీతిమంతుడు అయిన వాడు పరుల గుట్టి ఏం చేస్తాడు? దాచుకుంటాడు. ఎదుటివారి మీద నింద మోపడు అసలు ఏ విషయంలో కూడా. మరి ఈరోజు అనేక మంది మీద మనం నిందలు మోపుతున్నామంటే, అనేక మందిని గురించి మనం వల్గర్గా మాట్లాడుతున్నామంటే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం గొడవలు పెట్టే విషయాలు తీసుకెళ్ళి చెబుతున్నామంటే, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిజంగా మీరు యథార్థవంతులేనా, నీతిమంతులేనా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని గ్రంథం చెప్తా ఉంది. అసలు సొలొమోను గారు అయితే ఒక మాట క్లారిటీ చేసేసారండి. ఒక మాట నేను చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో చాలా క్లారిటీగా ఒక ఉన్నతమైన మాట మాట్లాడాడు ఆయన. ఫైనల్గా ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చివరి మాటకు వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? కిందకు వచ్చేసరికి, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. ఏమన్నాడు? చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకు. ఒకవేళ చెబుతారు అలాంటి వాళ్ళు ఉంటారని దేవుడు చెప్పాడు. ఒకవేళ ఉంటారు చెబుతారని చెప్పాడు కనుక చెప్పేటప్పుడు నువ్వేం చేయాలి? విను, అంతవరకే నీ పని. కానీ దాన్ని లక్ష్య పెట్టమాక, పట్టించుకోమాక. నువ్వు నాకు కూడా బోళ్ళంతమంది చెప్తారండి, కానీ అన్నీ పట్టించుకోను నేను. నాకు ఏది అవసరమో దాని గురించే వాక్యపరంగా గద్దిస్తాను తప్ప వ్యక్తిగతంగా పొరపాటును కూడా ఒక్క మాట కూడా అన్ను ఎవరిని. ఎందుకంటే ఏదైనా ఒకవేళ నాకు మీద తెలుసో తెలియక ఎవరైనా మాట్లాడినా శిక్ష విధించేవాడు దేవుడు. అవునా కదా? ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడతాను. నేనేమి నీతిమంతుడిని అది ఇదని నేను చెప్పట్లా. నా నీతి ఏంటో దేవుడు తెలియాలి, నాకు తెలియాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియాలి. కానీ నా గురించి పరిపూర్ణంగా తెలియనటువంటి వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. కానీ మాట్లాడితే వాళ్ళకి శిక్ష విధించేది ఎవరు? నేను కాదు. అసలు నేనెవరు శిక్షించడానికి? ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారని నాకు చెప్పారు, నేనేం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా, అంతేనండి. నేను నేర్చుకుంది అదే. అప్పటికి మితిమీరి హద్దు మీరితే కోడి మీద కుక్క మీద తిట్టే అలవాటు నాకు లేదని డైరెక్ట్ ఇంటికి పోయి మాట్లాడతాను నేను. నాకు అది ఇచ్చాడు, ఆ ధైర్యం ఇచ్చాడు దేవుడు నాకు. ఎవడైనా నా గురించి ఏదైనా మాట్లాడాడు అనుకోండి, దారిని పోతా అని ఊసి వెళ్ళటం, లేకపోతే కుక్క మీద నక్క మీద తిట్టను. నేను డైరెక్ట్ ఆడి ఇంటికే పోతాను, నేను ఇంటికి పోయి మాట్లాడతాను నేను, లేదా ఫోన్ చేసి మాట్లాడతా, ఏదైనా సరే. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి, మీరేం చేయాలి? ఇప్పుడు ఎవరో మీ గురించి ఏదో చెప్పారండి, మీరేం చేయాలి? తెలిసింది మీకు. ఇప్పుడు పలానా ఆయన చెప్పాడు మీ గురించి, చెడ్డగా చెప్పాడని మీకు తెలిసింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళ కోసం మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి, అంతే. తప్ప నీ ఫ్యామిలీ మొత్తాన్ని పిలిపించేసి వాళ్ళ ఇంటి మీద గొడవకి వెళ్ళకూడదు నువ్వు. అది యథార్థవంతుడి లక్షణం కాదు. అందుకని ఏమంటున్నాడంటే, ఒక మాట చెప్తున్నాడు చూడండి, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. నువ్వు లక్ష్య పెడితేనే ఎన్ని సమస్యలు వస్తాయి నీకు. ఇని విడిచిపెడితే అసలు ఏ సమస్య ఉండదు. ఇప్పుడు ఈ చెవితో విన్నావు, ఈ చెవితో విడిచిపెట్టేసే, నీకెందుకు అవన్నీ? పలానావిడ అట్టుపోయిందంట, పలానావిడ ఇటు తిరిగిందంట, ఎవరో పనికిమాల మాటలు చెప్తారు నీకు వచ్చి. నువ్వు అప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా ఉండు. ఎవరి గురించో ఎందుకు నీకు? మీ ఆయన గురించి చెప్పాడు అనుకో కాసేపు, లేకపోతే నీ భార్య గురించి చెప్పాడు అనుకో, ఎవడైనా పనికిమాలిందో. ఆ పనికిమాలలో చెప్తారు ఇలాంటివన్నీ. ఇప్పుడు చెప్తే నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ భర్త గురించి చెప్పాడు కనుక 20 ఏళ్ల కాపురం చేసిన భర్త మీద ఎవరో నువ్వు శుభ్రంగా బతకడం వారం లేనటువంటి వ్యక్తి ఏదో ఒక చిన్న పుల్ల వేసింది నీకు. అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వేమనుకోవాలి? అయ్యో, ఒక మాట చెప్పిందంటే మా ఆయన ఏం చేస్తాడో బయటను, నువ్వు దరిద్రుగుంటారా మురుకురాలాగా ఆలోచించకూడదు. మా ఆయన నేను మా కుటుంబం బాగుందని ఇది వారవలేక ఇట్లాంటి పనికిమాలిన మాట చెప్పింది అనుకోనే అని ముఖాన్ని చూసినట్టుగా మాట్లాడి పంపించేయాలి బయటికి నువ్వు. అంతేగాని కుర్చీ వేసి టీ పెట్టి ఏమంటే నువ్వు అన్నీ రంగరంగ వైభవాలు చేసావనుకో నీ కుటుంబాన్ని కూల్చుద్ది అది. అలాంటి చేయకూడదు నువ్వు. అట్లాంటి మాటలు చెప్పేవాళ్ళని కూడా రానివ్వకూడదు. అర్థమవుతుందండి? ఈరోజు ఎక్కువగా ఇంటింటి తిరిగేటటువంటి స్వభావం స్త్రీలదా పురుషులదా? నీకు అవసరమైంది మాట్లాడు, ధైర్యపరచు. పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యపరిచే మాటలు చెప్పాలా? అట్లాంటి స్వభావం లేదు ఈరోజు క్రైస్తవ్యంలో. పనికొచ్చే మాటలు చెప్పండి అమ్మ అంటే పనికి మాలిన మాటలు. అందుకే దేవుడు అంటున్నాడు, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకు. చెబుతారు 100 మంది 100 మాటలు చెప్తారు, అంతవరకే. కానీ లక్ష్య పెట్టమాక, దాన్ని పట్టుకోమాక. నువ్వు పట్టుకున్న మాట తీసుకెళ్ళి పక్కింటోడు చెప్పమాక. ఎవరైనా నీకు ఒక మాట చెప్పారంటే అది నీ హృదయంలో ఉండిపోవాలి. ఇప్పుడు నీ భర్త గురించి చెప్పాడు అనుకో,
తిరిగి నువ్వు భర్త చెప్పక్కర్లేవు దాన్ని తీసుకెళ్ళి, అది నీలోనే ఉంచుకోవాలి. అలాగా భార్య గురించి ఎవరైనా చెప్పారనుకో, ఎందుకు ఇలా చెప్పారని దేవునికి ప్రార్థన చేయి. పరిస్థితులు ఏంటని జాగ్రత్త చూసుకొని నీ హృదయంలో పెట్టుకోవాలి. అంతే, 10 మంది చాటింగ్ వేయకూడదు తీసుకెళ్దాన్ని. మరొక మాట చూడండి, బైబిల్లో మరొక మాట చూడండి ఏమంటున్నాడు ఆయన. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఈ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు చూడండి. మీలోనే ఉంటారా దొంగలో, మీలోనే ఉంటారు, బయట నుంచి రారు, పక్క ఊరు నుంచి రారు, కొర్లమండ నుంచో పుట్టాల నుంచో రారు. ఇల్లు ఎక్కడుంటారు? ఇల్లు మనలోనే ఉంటారు. ఏం చేస్తారు చూడండి. ఇల్లు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. మాటి మాటికి మన ఇంటికి వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? బైబిల్ ఏమని తెలుసండి, మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి నువ్వు వెళ్ళకో. నీ పొరుగువాడి ఇంటికి వెళ్ళమాక పదే పదే. నీ పదే పదే నీ పొరుగువాడి ఇంటికి వెళ్తే వాడు చులకన చూస్తాడు నిన్ను. ఎందుకు వెళ్తున్నావు? స్త్రీలకి, పెళ్ళైన స్త్రీలకు ఒక మాట చెప్పమంటారా? మాటి మాటికి నీ పుట్టింటికి వెళ్ళినా నువ్వు చులకన అయిపోతావు, వెళ్ళకూడదు. తెలుసా మీకు అది? మాటి మాటికి నీ పుట్టింటికి కూడా వెళ్ళకూడదు. నువ్వు చులకన అయిపోతావు. ఎవరో నీ భర్త చులకన అయిపోతాడు, నువ్వు కాదు. మాటి మాటికి నీ పుట్టింటికి వెళ్ళకూడదు. నువ్వు అవసరం వచ్చినప్పుడు ఇల్లు, అవసరం లేనప్పుడు ఎందుకు నీకు? అందుకే బైబిల్ మాట్లాడుతూ ఉంది, మాటి మాటికి నీ పొరుగు వానింటికి నువ్వు వెళ్ళకో. ఏంటి పని ఏంటి నీకు అక్కడ? మాటి మాటికి మన ఇంటికి వచ్చి కూర్చొని మీటింగులు వేస్తున్నారంటే నీ కొంపక నువ్వెట్టంగా తయారవుతున్నారు వాళ్ళంతా. అదే చెప్తున్నాడు. ప్రతి వాడు తంత్రగొట్టి మాయ మాటలు చెప్తారు నీకు. కొన్ని సంగతులు ఉన్నాయి కానీ బయట చాలా వరస్ట్ సంగతులు ఉన్నాయి కానీ అవన్నీ మనం చెప్పకూడదు. చాలామంది చెప్పాను నేను, ఏంటి పని నీకు? వాళ్ళ ఇంటికాడ పని ఏంటి నీకు? నీకు పని లేకపోతే ఇంటికాడ కూర్చో. ఇంటికాడ కూర్చొని 66 పుస్తకాలు ఉన్నాయి. నువ్వు చచ్చేది అది ఉన్నా కానీ అర్థం అది కంప్లీట్ అవ్వదు. అది చదువుకో. నీకేంటి పని? పద్దాకలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోను. చివరికి తిరుగుతుందని ఏం ముద్ర వేశారు తెలుసా మనిషికి? ఒక తిరుగుబోతుగా ముద్ర వేశారు. వాస్తవానికి అది తిరుగుబోతు కాదు. ఇంటికాడ కాలు నిలుచు చావదు ఆ మనిషికి. ఇంటికాడ కాలు నిలవదు. ఒకరోజు కూర్చోబెట్టి క్లాస్ చెప్పా. పాపం ఆ రోజు నుంచి మరి ఏమో ఫీల్ అయిందో కానీ, నేను చెప్తే ఒకవేళ చెప్పనండి, క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా. అది చెప్పిన తర్వాత కూడా మార్చుకోకపోతే ఇంకా క్లోజ్ చేయడం, ఇక దాని బతుకేక చెప్పాను నేను. నువ్వు అలా తిరుగుతుంటే సమాజం ఇలా నిందేస్తుంది నీ మీద అనుకుంటున్నారు. ఇలాగా నీ మీద అలాంటి నింద పట్టడం నాకు ఇష్టం లేదు. ఒక సొంత చెల్లిగా చెప్తున్నా నీకు, ఒక అన్నయ్యగా నేను మాట్లాడుతున్నా. అర్థం చేసుకో, తిరక్కో ఇంటింటికి. ఏంటి పని నీకు? నీ చిన్నాన్న కావచ్చు, లేకపోతే మీ బాబాయ్ కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎందుకు నీకు పద్దాకలు అలాంటికి పని ఏంటి నీకు? ఎలాగో సొంతోళ్ళే నీ మీద నిందేస్తున్నా, తిరగమని చెప్పాను నేను. కొన్ని రోజుల తర్వాత తానే వచ్చి చెప్పిందండి, నిజమే అన్నయ్య నువ్వు చెప్పిందని. నిజమే చెప్తాను, అబద్ధం నాకేం అవసరం, నీకు చెప్తే నాకేమన్నా వస్తుంది ఏంటి? అందుకే చెప్తాను నేను, మాటి మాటికి నీ పొరుగు వానింటికి నువ్వు వెళ్ళకో. మా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి, చదువు ఒకసారి అన్నమాట. 9:4 మీలో ప్రతివాడు తన పొనుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి వస్తే ప్రాబ్లం లేదు, కానీ మాటి మాటికి మీ ఇంటికి వచ్చి పోతున్నాడు అంటే కొంచెం జాగ్రత్త పడాలి గురించి. ఎందుకు ఆవిడ పద్దాకలు మా ఇంటికి వచ్చి వెళ్తుంది? ఆ మనిషి ఎందుకు పద్దాకలు మా ఇంటికి వచ్చి వెళ్తున్నాడు? ఇదిగో నా కొడుకు దగ్గరకు పలానాడు ఎందుకు వచ్చి వెళ్తున్నాడు, నా కూతురు దగ్గర పలానాడు ఎందుకు వచ్చి వెళ్తున్నారు, ఏంటి అసలు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు? ఒక ఆలోచన అవగాహన నీకు ఉండాలి. అందుకే జాగ్రత్త అంటున్నాడు. నెక్స్ట్ ఎందుకు చెప్పాడు జాగ్రత్త? ఏ సహోదరినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముంచును అన్నాడు. మన కొంప మునిగేదాకా మనకు తెలీదు. తెలుసుద్దా తెలియదా? కొంతమందికి తెలీదు, కొంతమంది తెలియదండి. అసలు వాళ్ళు ఎందుకు ఇట్ట చెబుతున్నారో, ఎందుకు ఈ మాటలు నేను వింటున్నానో, వాళ్ళ మాటలు నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నానో, అక్కడికి వెళ్ళిన 10 సార్లు మా అత్త ఎందుకు ఇలా తిడుతుందో, మా మామ ఎందుకు ఇలా అంటున్నాడో, నా భర్త ఎందుకు ఇలా అరుస్తున్నాడో అన్న ఇంగిత జ్ఞానం కొంతమంది స్త్రీలకు ఉండదు. ఒక ఆవిడ అసలు ఆమె వీడు కాదు, ఆమె జోడు కాదు, ఆమెతో జత చేసింది. జత చేసి మాటికి వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని బెత్తలాట ఆడుకుంటున్నారు పాపం ఇద్దరు.
బెత్తలాట ఆడుతుంటే ఒకరోజు వాళ్ళ అత్తగారు మా అమ్మ దగ్గరకు వచ్చింది. మా అమ్మ దగ్గరకు వచ్చి అంది కదా, అసలు దానోసాడా దీనోసాడా, దాంతో జత ఏంటి దీనికి అంది. నేనన్నా మరి నువ్వు ఆ గెదల కాడికి పోతా, పిల్లానికి ఎవరు తోడలేక ఆమె జత అయిందేమోలే, ఆడుకున్నారులే అనుకున్నాం. కొన్ని రోజుల తర్వాత ఈ బెత్తలాట కాస్తే బరి తెగించి ఆట అయిపోయింది. ఈ బెత్తలాటలో ట్రాక్ మారిపోయిందండి. బెత్తలాట ట్రాకు మారిపోయి చివరికి ఊహించినటువంటి మలుపు తిరిగిపోయింది వీళ్ళ స్నేహం ఇద్దరిదే. ఒకటేమో ఈస్ట్కి వెళ్తుంటే ఒకటి వెస్ట్కి వెళ్ళిపోతుంది రోజు. అర్థం కానటువంటి మనుషులు ఏంటి రోజు ఇంత టిప్ టాప్కు తయారై వెళ్ళిపోతున్నారు, యాడికి వెళ్తున్నారు ఈ స్నేహితులు, కలిసి వెళ్ళాలి కదా, మరి కలిసే వెళ్తున్నారు. ఎక్కడి దాకా, ఊరు బయట పొలవరి దాకా కలిసి వెళ్తున్నారు. అక్కడి నుంచి అటు ఒక ఆవిడ అటు వెళ్ళిపోతుంది, ఒకటి నుంచి ఒక ఆమె ఇటు వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చి కూర్చుంటే మమ్మల్ని అడుగుతాను నేను, అమ్మా ఏంటి కొత్త వార్తలు ఏమైనా ఉన్నాయనంటే టక్ చెప్పు దాచేవారు నుంచి చివరి దాకా. ఎందుకంటే న్యూస్ మీడియా అండి. స్త్రీలు పురుషులకి ఏంది పాపం పిచ్చోడు పొద్దున్న మొత్తం క్యారేజీలు వేసుకొని బయటకు పోతే పిచ్చిగొడ్లాగా పని చేసి పాపం 6ంటికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన కానీ కుదురు గుంచుతారా, అయ్యా పాలు తీసుకెళ్ళి కేంద్రంలో పోతే వస్తారు పాపం ఆయన. మళ్ళీ ఇంటికి రాగానే అది చేయండి పాపం మా మొద్దని బొబ్బు పొద్దున్నే పనికి పోతుంది. మరి స్త్రీ మరి కుటుంబాన్ని కట్టే పనిలో ఇంటికాడ రెస్ట్ తీసుకోవాలి కదా. మరి కుటుంబం అంతా భారం అంతా మోసేది ఎవరు? స్త్రీయే కదండి. మరి రెస్ట్ తీసుకోవాలి ఆ మహాతల్లి. ఇంటికాడ రెస్ట్ తీసుకొని కొంపను ఏం చేసుకుంటుంది? రాత్రి నేను చెప్పాను కదండి, సుఖభోగాలతో బ్రతకాలని ఆశపడే స్త్రీ బతికున్న పెట్టులో పెట్టినంత సమానం. నిస్సుఖపడాలి, రోజుకి నిస్సుఖపడాలి అని కోరుకునే స్త్రీ, భర్త కష్టం విలువ తెలియకుండా సుఖపడాలనే ఆలోచన భావంతో బ్రతికే స్త్రీ బ్రతికున్న చచ్చిన శవంతో సమానం అన్నాడు. చెప్పానుగా మన క్లాసులో. కొంతమంది అదృష్టవంతులు రాలా పాపం, గొప్పవాళ్ళు. ఏమండి ఆ స్నేహం కొన్ని రోజులకి ఇద్దరు ట్రాక్ తప్పిపోయారు. చివరికి కుటుంబాన్ని కూల్చుకొని భర్తతో విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ విడాకులు తీసుకొని పోయినటువంటి స్త్రీకి నచ్చజెప్పు తీసుకురావాలని వాళ్ళ భర్త పద్దాకలు నాకు ఫోన్ చేయటం. నీ ఒక్కడ మాట వింటదిరా, నువ్వు రారా అంటాడు నన్ను. వింటదండి? ఎందో నేను చెప్పా, ఒరే నేను రాకూడదురా, నేను చెప్పకూడదు ఇలాంటివన్నీ. నేను చెప్పవలసినవి కొన్ని చెప్పాను, వినలేదు, మారకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగారు. పోయింది వాళ్ళ జీవితం. మాయలో పడిపోయారు. మాయ చేసింది, దీన్ని వేడేవారికి ఎరేసింది, వాడి దగ్గర డబ్బులు తెచ్చుకుంది, చక్కగా ఏం ఎంజాయ్ చేసుకుంటా ఏమొక దారి ఇంకొక ఎర్రలో పడిపోయింది. చివరికి ఇద్దరు మోసపోయి మాయ చేత కుటుంబాన్ని పాడు చేసుకున్నారు ఇద్దరు. ఈరోజు మాయతో కూడినటువంటి చెడ్డ మాటలు, చెప్పుడు మాటలు ఎన్నో ఉన్నాయి. ఒక కుటుంబం పాడైపోవటానికి కారణం ఈ చెప్పుడు మాటలే. ఈ చెప్పుడు మాటలు వినటానికి మనం ఇష్టపడతా ఉంటాం, కానీ దేవుడు చెప్పిన మాట మనం వినం ప్రియులరా. ఒకనాడు ఆదాము అవ్వలిద్దరికి చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? ఇదిగో అమ్మా మీరిద్దరు, ఇదిగో ఈ ఫలం తిను దినమున నిశ్చయంగా మీరు చస్తారు, మీరు చచ్చిపోతారు, తినకండి ఇది తింటే మీరు చస్తారని క్లారిటీ చెప్పాడు దేవుడు. కానీ ఎవడో ముఖం తెలియనివాడు, ముఖ పరిచయం లేనివాడు, అసలు ఆడు ఏ ఊరో ఎక్కడి నుంచి వచ్చాడో ఆడు ఎవడో ఏంటో తెలియనటువంటి వ్యక్తి రానే వచ్చాడు కుటుంబంలోకి. ఏదేను వనం అనే కుటుంబంలోకి వచ్చేసాడు. ఆ కుటుంబంలోకి వచ్చేసాడు, ఆహ్వానించేసి అవమ్మ ఇలా రా అన్నాడు. వచ్చింది, ఇది నిజమేనా అన్నాడు. ఏంటా నిజం? దేవుడు మీతో ఏమని చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలం తింటే మేము చస్తామని చెప్పాడు మా తండ్రి. చస్తారని చెప్పాడు? చస్తారని చెప్పాడు. అబద్ధం చెప్పాడు మీ తండ్రి. ఇవి తింటే దేవతల వలె ఉంటారు, ఇవి తింటే మీరు గొప్పోళ్ళు అవుతారు, ఇవి తింటే మీ నేత్రములు తెరవబడతాయి, ఇవి తింటే మీరు గొప్పోళ్ళు అయిపోతారు. ఇదే మాట ఇద్దరు స్నేహితులు చెప్పుకున్నారండి. నీ భర్త నువ్వు అనుకున్న చీరలు కొనిపెట్టలేదు, నీ భర్త నువ్వు అనుకున్న నగలు కొనిపెట్టలేదు, నీ భర్త నువ్వు అనుకున్నట్టుగా సినిమాలకు తిప్పట్లేదు, నీ భర్త నువ్వు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చలేకపోతున్నాడు. ఇదిగో నేను చెప్పిన వాడితో నువ్వు కనెక్ట్ అయితే ఇవన్నీ వాడు చేస్తాడు నీకన్నది వేరే ఒకడికి మాయ మాటలు చెప్పి దాన్ని దారి తప్పించేసింది చెప్పుడు మాటల వలన. చివరికి కుటుంబ వ్యవస్థనే పాడు చేసుకొని పతనావస్థలోనికి వెళ్ళిపోయింది ఆ కుటుంబం. మీరు ఆలోచన చేయండి. దేవుడు చెప్పిన మాట వినకుండా మనకు నచ్చినట్టుగా మనం బ్రతికితే ఈ చెప్పుడు మాటల వలన చితికిపోయేది ఎవరి కుటుంబం అండి? మనదేనా? మన కుటుంబమే.
చెప్పుడు మాటలను విన్నావంటే మన కుటుంబం పాడైపోద్ది. మీరు ఆలోచన చేయండి. మరొక్క మాట చూద్దాం, మరొక్క మాట. ఏదైనా మనం దగ్గరికి వెళ్దాం, ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఆ స్టోరీ చూద్దాం. చెప్పుడు మాటలు వినటం వల్ల ఆ అవ్వమ్మ గారి జీవితంలో ఏం జరిగిందో ఒక్క పాయింట్ చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాటను చదువుకొని ఆ చెప్పుడు మాటలు విన్నందుకు ఫలితం ఏమొచ్చిందో చూద్దాం మనం. అందుకు సర్పం, మీరు చావనే చావరు. ఎవరు చెబుతున్నారు ఈ చెప్పుడు మాటలు? సర్పం చెబుతుందండి, అపవాది చెబుతున్నాడు. ఇది మంచి మాట తప్పుడు మాట? ఇది ఏమండి, మంచి మాట చెడ్డ మాట? ఇది అవ్వమ్మతో అపవాది చెబుతున్న మాట మంచి మాట చెడ్డ మాట? గట్టి చెప్పాలి మీరు. మంచి మాట చెడ్డ మాట? చెడ్డ మాట అని మీరు ఎట చెప్పగలరు? ఎందుకు ఎట చెప్పగలరు మీరు చెడ్డ మాట అని? దేవుడు ఏం చెప్పాడు? చస్తారు అన్నాడు. అపవాది ఏం చెప్పాడు? చావరు అన్నాడు. మరి దేవుడు చెప్పిన మాట విన్నారా వీళ్ళు? వినలేదు. మరి ఎవరైనా చెప్పిన మాట విన్నారు? అపవాది చెప్పిన తప్పుడు మాట విన్నారు. మరి విన్నటువంటి వీళ్ళకి ఏం జరిగిందో 15-16 వచనాలు చూద్దాం. ఏమంటే చెప్పుడు మాటలు వినే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడక తప్పదో. ఇది మీరు గమనించాలి. చెప్పేవాడికి శిక్ష పడుతుంది, ఆ చెప్పిన మాట విని లక్ష్య పెట్టేవాడికి శిక్ష పడుతుంది. గమనించాలి ఈ విషయాలు. అందుకని 15-16లో ఒక మాట చెప్తున్నాడు చూడండి. 16-17 చూద్దామా? 16-17. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. చాలండి. చెప్పిన మాట వింటే ఈ శిక్ష పడేది కాదు అవ్వమ్మ గారికి. చెప్పుడు మాట వింద కనుక దేవుడు ఏం శిక్ష పెట్టాడు? నీ గర్భవేదన రెట్టింపు అన్నాడు, హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. మరి అవ్వమ్మ మాటని, మరి అవ్వమ్మ మాట అన్నాడు కదండి ఆదాం గారు, మరి ఆయనకే శిక్ష పడింది. కింద 17 చెప్తున్నాడు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. అంటే చెప్పుడు మాటలు గనక నువ్వు విని లక్ష్య పెడితే శిక్ష పడుతుందన్నాడు. ఏం జరిగింది ఆదాం గారి జీవితంలో? ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇప్పటి వరకు సుఖంగా తిన్నావు, ఫ్రీగా వచ్చావు ఇప్పటి వరకు. ఎప్పుడైతే చెప్పుడు మాటకు లోనయ్యి నా మాటను పక్కన పెట్టావో ఇక నీకు కష్టం, ఇక జీవితంలో అన్ని కష్టాలు, నీకు సుఖం లేదంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆలోచన చేయండి. చెప్పుడు మాట వింటే ఏమైనా లాభం ఉందా? మీరు చెప్పాలా? చెప్పుడు మాటల వల్ల ఏమైనా లాభం ఉందా? లేదు. మరి ఏ మాట వల్ల లాభం ఉంది? దేవుడు చెప్పిన మాట వింటే మనకు లాభం ఉంది. చూద్దాం ఒకసారి ఆ మాటలు కూడా కొన్ని చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ఏమంటున్నాడు ప్రభువారు? చూడండి అక్కడ ఎంత క్లారిటీ చెప్తున్నాడండి మహానుభావుడు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యక. ఏం చెప్పాడు, ఏం చేయలేదు. మనం జాగ్రత్తగా వినాలి మీరు. ఏం చెప్పాడు ఆయన, మనం ఏం చేయలేదు. ఏమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటల గురించి ఏం చెప్పాడు? మత్తయి వార్తలో ఒక మాట చెబుదాం. ఒక మాట క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఏంటా మాట? మత్తయి వార్త 12వ అధ్యాయము, మత్తయి వార్త 12వ అధ్యాయం 37వ వచనం. ఏ మాట చెప్పాడు చూడు. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేం చెప్పాడు ప్రభువారు? నీ మాట జాగ్రత్త అంటున్నాడు ప్రభువారు. అర్థమైందండి? నీ మాట జాగ్రత్త. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి విరోధమైన మాట ఏదైనా వచ్చిందనుకోండి, అది ఎవరి నుంచి పుట్టిన మాట? అది ఎవరి నుంచి వచ్చిన మాట? దుష్టుని నుండి వచ్చినటువంటి మాట. కనుక నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అవుతావు. నువ్వు మంచి మాటలు మాట్లాడితే నీతిమంతుడు అవుతావు. అదే దుర్భాష మాట్లాడితే నువ్వు చెడ్డవాడు అయిపోతావు. మరి ఈ మాట్లాడే విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే మనకు ప్రమాదం ఉందంటారా లేదంటారా? మీరు చెప్పండి. అందుకని 36లో ఏమన్నాడు చూడండి. 36లో, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట అన్నాడు. వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఈరోజు నీకు నోరు ఉంది కదా, దేవుడు నోరిచ్చాడని నోటుకొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే అడ్డంగా కత్తిరిస్తాడు నాలుక. అది గుర్తుపెట్టుకోవాలి మీరు.
నాలుక నొంది కదా అని చెప్పేసి నీకు నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే ఈ నాలుక చాలా ప్రమాదకరమైందని యాకోబు పత్రికలో రాశాడు. మనందరికి తెలుసు అవన్నీ. ఎంత ఉంటుంది నాలుక? చిన్న నాలుక. ఒక మాట చెప్పాడు అక్కడ, చాలా అద్భుతమైనటువంటి పదం వాడాడు. ఒక అగ్గిపుల్ల ఎంత పెద్ద అడవినైనా ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. ఒక్క నాలుక మాట్లాడుతున్నటువంటి ఒక్క మాట వలన కుటుంబం కూలిపోతుంది. నాలుక మాట్లాడేటటువంటి మాట వలన కొన్ని దేశాలకు ఉన్నటువంటి కలయిక విడిపోతుంది. కొంతమంది స్నేహితుల మధ్య చిచ్చు పెడుతుంది. అనేకమైనటువంటి బంధాలను విడగొట్టేస్తుంది నాలుక. కనుక ఈ నాలుకను జాగ్రత్తగా మనం వాడాలి. ఎలా వాడాలి నాలుకను? ఎలా వాడాలి? నీతికి సాధనముగా దీన్ని వాడాలి. ఏమండి, ఒక్క నోటి నుంచి ఆశీర్వచనం శాపవచనం రావచ్చా? ఒక మాట చూసుకొని మనం క్లోజ్ చేద్దాం. ఒక్క మాట చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రికలో ఒక మాట అక్కడ ఆయన యాకోబు గారు రాశారండి, చాలా మంచి మాట రాశాడు ఆయన. ఒకసారి ఆ మాట చూసుకొని మనం క్లోజ్ చేద్దాం. ఎక్కడుంది అది? 10వ వచనం, 3:10. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి, రాజా నీ సన్నిధిలో గట్టి పాడండి మా పాట. ఎట్టది మళ్ళీ పాడండి ఒకసారి. రాజా నీ సన్నిధిలో. ఇదే పాట ఇదే నోటతో, ఈ పాట పాడినటువంటి నోటితో మరొక మాట మాట్లాడతాం మనం. ఏం తెలుసా? నువ్వు నా కొంపలో ఉంటే నిమిషం నేను ఉండను. మా ఇంటి పక్కన మీరుంటే మాకు నచ్చదు. మీ అమ్మ మీ నాన్న మా ఇంట్లో ఉంటే నాకు అసలు నచ్చదు. ఏమండి, ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చు మనం? అవి పెద్ద తప్పే ఉందలేండి, అవి పెద్ద తప్పు కాదు. ఇప్పుడు దుర్భాష మాట్లాడొచ్చా? వ్యంగ్యంగా మాట్లాడొచ్చా? డబల్ మీనింగ్ మాట్లాడొచ్చా? నేను ఒక మాట చెప్తా వినండి క్రైస్తవులారా. ఎప్పుడైనా అసభ్యకరమైన మాటలు గనక క్రైస్తవుడి నోట వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అసభ్యకరమైన ఎదుట మనిషి మనసు నొప్పించే మాట గనక మీరు మాట్లాడి అవతలోడు మనసు నొచ్చుకుంది అంటే ఖచ్చితంగా మీరు గమనించే 24 గంటల్లో ఖచ్చితంగా నీకు ఎఫెక్ట్ చూపిస్తాడు దేవుడు. ఒకరోజు ఒక ఆయన నా మనసుకు నొచ్చేలాగా మాట్లాడాడు. అయినా కూడా నేనేం అనలేదు. నేను ముఖంలో నా ఫేస్లో ఎలాంటి తత్వం కాకుండా అలాగే ఉంచుకున్నాను. నేనేం ఫీల్ కాల. నాకు వినపడినా కూడా అసలు ఏదైనా మాట్లాడితే కోపం స్పీడ్గా లేచిద్ది నాకు. అలాంటిది ప్రభు మనసు ఎరిగి బోధ చేస్తున్నారు కనుక తగ్గించుకున్నాను. నేను బాగా 80% తగ్గించుకున్నాను నేను. ఆ వినపడిన తర్వాత కూడా నేను సైలెంట్గా ఉన్నా. దేవుడు ఆయన చూసుకుంటాడులే, ఆయన చూసుకుంటాడులే అని. గంట కూడా అవల 45 నిమిషాల్లోనే ఒక భయంకరమైనటువంటి విపత్తును తీసుకొచ్చి దేవుడు చావు దాకా తీసుకెళ్ళి తప్పించాడు అంతే. వెంటనే ఒప్పుకున్నాడు నోరు తెరిచి, పలానా దైవజనుడిని ఇలా అన్నాను నేను, అందుకే నా ఈ ప్రమాదం జరిగింది. పన్నిరిగింది, ఇప్పటికీ అలాగే ఉంది పన్నిరిగి. ఇక రాదు పన్ను, ఇరక్కొట్టాలి కదా. నోరుంది కానీ మాట్లాడితే పళ్ళు ఇరక్కొడతాడు దేవుడు. ఓ పన్నిరిగింది, మిగతా పళ్ళన్నీ కదిలిని. ఇక బొక్కలు కూడా తింటాం అవదిక. తిట్టోళ్ళు ఉంటారు, తిట్టు సేవకులు పనికిమాలోడు బోళ్ళంతమంది ఉంటారు. నేనే తిడతా డైరెక్టర్ లైవ్లని. నన్ను తిట్టకు, నేను అన్యాయస్తుడిని అయితే అక్రమంగా బతికితే తిట్టు. నన్ను ఎదురు నిలదీశాడు, కాలర పట్టుకొని అడుగు, పడతాను నేను. నీతిగా బోధదేశుని పట్టుకొని నోరు ఉంది కదా అని చెప్పేసి, ఒంట్లో కొవ్వు ఉంది కదా అని చెప్పి మాట్లాడితే కొవ్వును కరిగిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఒక్క నోటి నుండే ఆశీర్వచనం. ఇప్పుడు నేను అన్ని దేవుని మాటలు మాట్లాడుతూ అవతలకి వెళ్ళి పనికిమాల మాటలు మాట్లాడాను అనుకోండి, ఏమైనా బాగుంటుందా? ఏమైనా దేవుడు వెంటనే శిక్ష నాకేస్తాడు. నేను తిట్టే వాళ్ళకి ఏడు శిక్ష, నాకేస్తాడు ముందు శిక్ష దేవుడు. అందుకే నేనేం చేయాలంటే కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. లేదు నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అందుకంటున్నాడు, అసలు మీరు అలా మాట్లాడటానికి కాదురా మిమ్మల్ని పిలిచింది మందిరంలోకి. దేనికోసం పిలిచాను తెలుసా మిమ్మల్ని అందరినీ? చెడ్డ మాటలు చెప్పడానికి కాదు, చెడ్డ మాటలు మాట్లాడటానికి కాదు, చెడు తలంపులు కలిగి ఉండటానికి కాదు, కీడుకు ప్రతికీడు చేయటానికి కాదు మిమ్మల్ని పిలిచింది. మిమ్మల్ని అందరిని ఎందుకు పిలిచానో దేవుడు మాట్లాడుతున్నాడు. చివరికి ఒక మాట చూసి క్లోజ్ చేద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
చూడండి, ఒక ప్రాముఖ్యమైన సంగతి చెబుతున్నాడు ఆయన. ఏంటంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి రండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు చూడండి, మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. అబ్బా, ఎంత మంచి స్వభావం చూడండి ఇది. ఎవరైనా మిమ్మల్ని తిట్టారని తెలిసిందనుకోండి, ఎవరైనా చెప్పారనుకో, ఎందుకంటే చెప్పేవాళ్ళు చుట్టూ ఉంటారండి, చెప్పేవాళ్ళు చుట్టూ ఉంటారు. ఇప్పుడు మీరు లేనప్పుడు తిడతారు వాళ్ళు, మీరు ఉన్నప్పుడు ఎవరో తిట్టరు. మీరు లేనప్పుడు తిడతారు కొంతమంది. ఇప్పుడు లేనప్పుడు తిట్టినప్పుడు ఏం చేస్తారు? మీ పక్కన వాళ్ళు వింటారు. అవి వినేసి ఏం చెప్తారంటే, నువ్వు ఊరు ఎక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఈ మాటలన్నీ ఏం చేస్తారంటే పరిగెత్తుకొని దగ్గరకు వచ్చేసి పనుండదానిలాగా వచ్చేసి, ఓ చిన్న నువ్వు చూసేవా, నువ్వు లేనప్పుడు ఇక పలానావిడ ఇట్ట తిట్టింది, పలానావిడ ఇట్ట తిట్టారు. నేను ఎప్పటి వరకు అండి లేనప్పుడు తిట్టేవాళ్ళు స్త్రీలు తిట్టడం విన్నగానే పురుషులు తిట్టడం నేను ఎప్పుడు వినలేదండి. నిజంగా వాస్తవంగా ఎక్కువ ఆ రోగం స్త్రీల్లోనే ఉంటుంది. పురుషులు తిట్టరు. పురుషులు తిట్టడానికి వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళని తిడతారు, వాళ్ళు తిట్టరాళ్ళు, స్త్రీలే తిడతారు. ఎవరు లేని టైం చూసుకొని ఆ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఏదో ఒకటి అడ్డగోలు పెట్టి తిడతా ఉంటారు. ఇప్పుడు అట్లా తిట్టిన మాటలో ఆ పక్కన ఉన్న సైంటిస్ట్ ఉంటుంది, ఇన్ని రికార్డ్ చేసుకొని ఏమో రాగానే ఏదో ఇంటికాడ పొరుగు అడుక్కునే దానిలో అడుక్కుంటూ పోద్ది. ఇంటికి వెళ్ళిపోయాక ఎదురు కుర్చీ వేసుకొని, చిన్న నువ్వు లేనప్పుడు ఎట్లా తిట్టిందాం మనం, అది అసలు అది మామూలుది కాదు, అమ్మ తిట్లు తిట్టింది చిన్న, అసలు నేనే తట్టుకోలేకపోయాను, నువ్వు ఉంటే అసలు మామూలుగా ఉండేది కదా అని ఇంకా రెచ్చగొడద్దు వెళ్ళి. చెప్పొచ్చు అసలు ఈ మాటలు? చెప్పొచ్చండి? చెప్పొచ్చా? తప్పు కదండి అది చెప్పకూడదు. ఇప్పుడు తిట్టే ఆమె ఒక తప్పు చేసింది, లేకుండా తిట్టి. ఇప్పుడు ఆ లేకుండా తిట్టి ఆమె ఒక తప్పు చేసింది, ఇన్ని తీసుకెళ్ళి చెబుతున్నటువంటి నువ్వు మహా తప్పు చేస్తున్నావు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం చేస్తున్నావు? నువ్వు గొడవ పెడుతున్నావు. అంటే కొండాలు చెప్పి గొడవలు పెడుతున్నావు. తప్పు కదా అది, అలా చేయకూడదు కదా, క్రైస్తవుల లక్షణం కాదు. అందుకే అంటున్నాడు చూడండి, ఎంత బంగారమైన మాట చెప్తున్నాడు చూడండి. జీవమును ప్రేమించి, 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనుము అంటున్నాడు. కాచుకొనవలెను. నువ్వు విన్నా సరే చెప్పడానికి వీల్లేదో, ఎందుకంటే నువ్వు నాశనం అయిపోకూడదు. దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అయినా? నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటే చెడ్డదాన్ని పలకకుండా నీ నోరును కాచుకో. చెడ్డదాన్ని పక్కనోడికి ఎన్నదాన్ని చెడ్డ మాటలుగా పక్కనోడికి చెప్పకుండా. కొంతమంది చూడండి, ఎన్నది అన్నట్టు చెప్పరు, కొద్దిగా మసాలా అయ్యి చెప్తారు, వాళ్ళకి రెచ్చగొట్టాలిగా. మరి ఇప్పుడు 2-3 అక్కడ నుంచొని మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, నీకెందుకు, నీకు అవసరమా? ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు 1-3, నీకెందుకు, వాళ్ళతో పని ఏంటి నీకు? అబ్బో, మళ్ళీ వాళ్ళు అంటారు కదా, పెద్ద వాళ్ళు 3 కలిశారంటే మామూలుగా ఉండదండి. ఎవడు కొంప గులుత్తాంకి తయారయ్యారు 3 అంటారు. ఎవడు కొంప గులిస్తే నీకెందుకు, నీ కొంప ఏం గొలవట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ కూలుద్దాం అనుకున్నారు, రేపొద్దున వాళ్ళు గోలుతారు, నీకెందుకు, దేవుడు చూసుకుంటాడుగా, నువ్వు సైలెంట్గా ఉండరాదు. పోనీ వాళ్ళ నుంచోని మంచి మాట్లాడుతున్నా, చెడు మాట్లాడుతున్నారు, నీకు అవసరమా? చెప్పండి. కొంతమంది గొడవలు అంటే అమ్మ సరదా అండి. అతడు ఎప్పుడైనా గొడవలు ఆడుతున్నారంటే ఇంట్లో వచ్చే టీవీ కూడా సౌండ్ తగ్గించి చక్కగా వెళ్ళిపోయి చక్కగా వింటా ఉంటారు అడగపోయి. ఎందుకు మీకు అంత అవసరమా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. స్త్రీలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి గొడవలు అంటే. తప్పండి. మీకెందుకు మీకు అవసరం అది? ఆలోచించండి ఒకసారి. అందుకే దేవుడు చెప్పిన మాట వింటేనే మనకు మేలుంది. దేవుడు చెప్పని మాట మనం చేస్తే మనకు కీడుంది. ఇప్పుడు చెప్పండి, చెప్పిన మాట వింటామా, చెప్పుడు మాట వింటామా? ఏ మాట వింటాం మనం ఎక్కువ? మనం చెప్పిన మాటని ఇక్కడ చెబుతాం బాగానే, బయటికి పోగానే ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, వింటామా వినమా? ఖచ్చితంగా వింటాం. మనం వినరని చెప్తారంటే మీరు వింటారు, ఖచ్చితంగా వింటారు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, చెప్పిన మాట వినండి కానీ లక్ష్య పెట్టొద్దు, పక్కనోడికి చెప్పొద్దు, గొడవలు పెట్టొద్దు, ఇంటింటికి తిరగొద్దు, కుటుంబాలను విడగొట్టొద్దు. అర్థమవుతుందా? అది చెప్పింది బైబిల్. కనుక దేవుడు చెప్పిన మాట వింటే కుటుంబం కట్టబడుతుంది. దేవుడు చెప్పే మాట వినకుండా చెప్పుడు మాటలు వింటే మన కుటుంబం కూలిపోతుంది.
కనుక దేవుడు చెప్పిన మాట వింటే మన కుటుంబం బాగుంటుంది. దేవుడు చెప్పిన మాట వినకుండా అపవాది చెప్పిన మాట విందే దేవుని యొక్క కృపలో నుంచి, ఆయన కుటుంబంలో నుంచి నెట్టివేయబడినటువంటి ఆదామవ్వల జీవితాన్ని మీరు తెలుసు. మీ అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏది చెప్పినా మీరు వినొద్దు. ఇది గమనించండి. రెండవది, మీకేదైనా వినబడినా కనబడినా మీరు తీసుకెళ్ళి పబ్లిక్కి చెప్పి మీకున్న విలువను మీరు తగ్గించుకోవద్దు. ఇది మీరు గమనించండి. ఏదైనా జరిగితే సమస్యలు రాకుండా ఉండటం కోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, దేవునికి ప్రార్థన చేయటం తప్ప ఆ సమస్యను పరిష్కరించడానికి నువ్వెవరం అసలు? ఆలోచించు ఒకసారి. ఒక మనిషిని నిందించడానికి మనమెవరం అసలు? మీరు ఆలోచించండి. ఒక మనిషిని మనం నిందించేటప్పుడు ముందు మనం చూసుకోవాలి, అంతేనా? గింజలన్నింటిలో గురిగింజ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఆ గురిగింజ అనుకుంటుందంట, ఓ పిచ్చిదాన, నువ్వు నల్లగా ఉండవు, నువ్వు ఎర్రగా ఉండవు, నువ్వు తెల్లగా ఉండవు, నల్లగా ఉండవు అని అందరిని ఒత్తించిద్దంట. అది వద్దించి ఒకరోజు తన పొదిగిట్లో నుంచి కింద పడినప్పుడు తెలిసింది, ఓరు నేను కూడా నల్లగానే ఉండా కింద అనుకుంటుందంట. అది అలా ఉండకూడదు మన బతుకు. దేవుడు చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులే ఉండుడని రాయబడి ఉంది గ్రంథంలో. కనుక మనం కూడా పరిశుద్ధమైన ప్రవర్తన, మన మాట ఎలా ఉండాలి తెలుసండి? చాలా ఇంపుగా ఉండాలి, కంపుగా ఉండకూడదు. ఒక మనిషి మాట్లాడుతుంటే అబ్బా కాసేపు మాట్లాడుతుంటే బాగుండు అనిపించాలి. ఒక మనిషి మాట్లాడుతుంటే ఓరు ఇంకా ఎందుకు బతుకుందరా ఇది అన్నట్టు ఉండకూడదు. కొంతమంది అంటారు, ఓ దాని నోట్లు ఏమంటే ఎవరా నోరు అంటారు గప్పుకున. అంటే ఆ నోరు అంత బంగారమైన మాట్లాడతాయి అన్నమాట ఆ నోటుకుంటా. అట్లా ఉండకూడదని క్రైస్తవుడు. దయచేసి మీకు రిక్వెస్ట్ పూర్వకంగా చెప్తున్నా, దుర్భాష ఏదైనా మీ జీవితానికి, మీ భక్తికి, పతనానికి మూలమని మీరు గమనించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.